రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఇంటింటి ప్రచార కార్యక్రమం బద్వేల్ మున్సిపాలిటీ 5వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వార్డుకు చేరుకున్న ఆయనకు స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలతో నేరుగా మాట్లాడిన సూర్యనారాయణ రెడ్డి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి స్థానిక సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా రాలేదా బాబనా? ఈరోజు మా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమము, విజయాలపై ప్రజలందరికీ డోర్ టు డోర్ ప్రోగ్రాం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా లోకేష్ బాబు గారు, కూటమి తరపున నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఆదేశాల మేరకు ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యొక్క డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మేము వెళ్ళి మా యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వారికి చెప్పి, మా నాయకులు ప్రతి ఒక్కరం కూడా చెప్పి, మాదేమన్నా లోటుపాటు ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా జరుగుతూ పోతా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయిన తర్వాత మా పథకాలు అంటే ఎక్కడా ఏ స్టేట్లో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అయితేనేమి, అలాగే దీపం పథకం అంటే గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అలాగే వందనం కార్యక్రమం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటివి కూడా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి మనకు సూపర్ 6 పథకాలను మనకు ఎలక్షన్ ముందర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారో అవన్నిటినీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలుపరచడం జరిగింది. అలాగే మన అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కానీ ప్రతి రైతులకు పొలాలు ఉంటే కూడా ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు కేంద్రము అలాగే రాష్ట్రము కలిపి వేయడం జరుగుతూ ఉంది. అలాగే మన దీపం పథకం అయితే ఏమి, అలాగే మన అంటే ఆటో డ్రైవర్ల పథకం, ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆ పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు కొంతమంది లాస్ అవుతారని తెలిసిన తర్వాత వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళకి లాస్ జరుగుతుందనే ఉద్దేశంలో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వేయడం జరుగుతూ ఉంది. అలాగే 200 యూనిట్లు వరకు ఉండే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం అయితే ఏమి, అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఈ యొక్క సంక్షేమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఎన్నో మనకు వైసీపీ గవర్నమెంట్లో గుంతలు, వైసీపీ గవర్నమెంటు ఎలక్షన్ల నాటికి బయటకు వచ్చేస్తే ఒక్కొక్క చోట మోకాటి లోటు గుంతలు ఉన్నాయి. వచ్చిన వెంటనే ప్రతి
గుంతలు పూడ్చడం కార్యక్రమంతో స్టార్ట్ చేసిన మన గవర్నమెంట్ ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ కార్యక్రమం, ఎన్నో ఉద్యోగాలు కల్పించి